మీడియా మిత్రులకు నా నమస్కారాలు. ఈరోజు మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కోడుమూరు నియోజకవర్గపు ఇన్ఛార్జిగా ఆదిమూలపు సతీష్ గారిని నియమించడం జరిగింది. మరి ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మన నియోజకవర్గమే కాదు మొత్తం రాష్ట్రమంతా మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సరే, ఆ విషయం పక్కన పెడితే ఈరోజు ఆదిమూలపు సతీష్ గారు నాన్ లోకలు అంటున్నారు. నాన్ లోకలు లోకలు అని ఎక్కడైనా రాజ్యాంగంలో రాసిందా? నాన్ లోకల్ వ్యక్తి ఈ నియోజకవర్గంలో పోటీ చేయకూడదని రాజ్యాంగంలో రాసిందా? లేదు. మరి ఎందుకు ఇవన్నీ విమర్శలు చేస్తూ ఉన్నారు మీరు? సరే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అయ్యా ఎమ్మెల్యే సుధాకర్ గారు, నిన్ను నమ్మిన బంటులు అంటే నీకు వాళ్ళు నాయకులు. ఆ నాయకులు ఎక్కడి నుంచి వచ్చినారు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? పోయిన ఎలక్షన్స్లో నువ్వు గెలిచింది హర్షవర్ధన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని కాదా నేను అడుగుతున్నా ఈ సభాముఖంగా మీకు. నువ్వు హర్షవర్ధన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని గెలిచిన వారంలోపే నేను రాజకీయాలు చేస్తా అన్నావు. అది ఎవరితో? మాతో. అంటే ఆ రోజు నువ్వు ఎలక్షన్లో గెలవడానికి మాత్రం హర్షవర్ధన్ రెడ్డి కావాలి. నీకు రాజకీయాలు చేయడానికే టీడీపీతో నీకు ఓట్లు వేయని బలరాం కావచ్చు, లాయర్ ప్రభాకర్ కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళని వెంట పెట్టుకొని నువ్వు వర్గాన్ని తయారు చేయడానికి ప్రయత్నం చేశావు. కోడుమూరులో ఇంకో రాజశేఖర రెడ్డి కూడా ఉన్నాడు. మరి ఇంతమంది నువ్వు టీడీపీ కోసం మేము రోడ్లపైకి వచ్చి కొట్టాడి నీ కోసం అహర్నిశలు రాత్రింబగలు పనిచేశాం మేము. మరి నువ్వు ఏ రోజైనా కోట్ల కుటుంబంలోకి వచ్చినటువంటి కోట్ల హర్షవర్ధన్ గారిని సంప్రదించి పనిచేసావా? ఏ రోజన్నా నువ్వు కోడుమూరులో కార్యక్రమం నిర్వహించినప్పుడు కోట్ల హర్షవర్ధన్ గారిని పిలిచావా? లేదు. మరి కోట్ల హర్షవర్ధన్ గారినే పిలిచినప్పుడు నువ్వు నాయకుని ఎలా అవుతావు? నీ మండలం ఏదయ్యా? నువ్వు మండలం ఏదయ్యా? కృష్ణగిరి మండలం. నువ్వు నాన్ లోకల్ కాదా? నీకు తెలియదా? వాళ్ళు ఈ విమర్శలు చేసినప్పుడు అయ్యా మనం కూడా నాన్ లోకలు, ఆ రోజు వీళ్ళు సపోర్ట్ చేస్తేనే నేను గెలిచానని నీ కింద ఉన్న చెంచాలకు చెప్పుకోలేవా? ఆ మాత్రం తెలివి జ్ఞానం లేకుండగా ఈరోజు ఏమయ్యా నువ్వు మొన్న పార్టీ కోసం నేను పనిచేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్తే అది శిరసా వయసా ఖచ్చితంగా నేను అవలంబిస్తానన్నోనివి సుధాకర్ గారు. మరి నువ్వు పార్టీకి నష్టం కలిగించే పని చేస్తలేవా ఇప్పుడు? ఆ రోజు పార్టీ కోసం నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీకు మంచి చేసి ఉంటే, కోట్ల హర్షవర్ధన్ రెడ్డి నేను ఎమ్మెల్యే కానికి సహకరించి ఉంటే, ఈరోజు నీకు చేతనైతే పార్టీ కోసం కష్టపడు, లేదంటే ఊరికే ఉండు. ఇలాంటి చౌకబారు విమర్శలు చేయడం మంచిది కాదు. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే పై స్థాయిలో మాట్లాడండి. ఇలాంటి తెలుగుదేశం పార్టీలోంచి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం మర్యాద కాదు, నీకు కూడా పద్ధతి కాదు. నువ్వు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే నువ్వు మాత్రం ఎమ్మెల్యే అయినావు, లేకుంటే కనీసం వార్డు మెంబర్ కూడా కాలేవు. నువ్వు వార్డు మెంబర్ కూడా కాలేవు. చెప్తున్నాం, ఇది నాకు తెలిసిన నిజం కాదు, అది ప్రపంచానికి తెలిసిన నిజం నేను చెప్తున్నా నీకు. నువ్వు వార్డు మెంబర్ కానోనివి, కేవలం కోట్ల హర్షవర్ధన్ రెడ్డి యొక్క కటౌట్ పెట్టుకొని నువ్వు ఎమ్మెల్యే అయినావు తప్ప నువ్వేదో రాజకీయ కుటుంబం నుంచి వచ్చినావు, నీకేదో పెద్ద పలుకుబడి ఉండి నువ్వేం ఎమ్మెల్యే కాలేదు. సరే, ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవరినన్నా పెట్టుకున్నావు వెంట మొత్తం టీడీపీ క్యాడర్ని తీసుకొచ్చి ఏంటంటే నువ్వు కండువా కప్పుకొని టీడీపీ వాదివి అని నేను చెప్తున్నా ఈరోజు నీకు. నువ్వు టీడీపీ కండువా కప్పుకొని టీడీపీ వాదివి. అందుకే నువ్వు ఈరోజు చౌకబారు విమర్శలు చేసి రోడ్ల మీద ధర్నాలు చేపిస్తున్నావు. ఎవరు ధర్నాలు చేసేవారు నీకోసం చెప్పు? ఏమో రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు 600 మంది చనిపోయారు, నీకు సీట్ రాకుండా ఎవడో చనిపోతున్నాడు ఏడా? నీకు చేతనైతే పని చేయి, లేదంటే ప్రశాంతంగా ఉండు. ఇంతేగాని ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తే మాత్రం సహించేది లేదు. కోట్ల హర్షవర్ధన్ కోసం మేము ప్రాణం వేయడానికి సిద్ధంగా ఉన్నాం. నీ వర్గం ఒక్కసారి నువ్వు ఎమ్మెల్యే కాకపోతే నెక్స్ట్ నిమిట్ నీ దగ్గర ఉండరనేది సత్యం, అక్షర సత్యం. తెలుసుకొని మలుసుకో. ఇది ప్రవీణ్ కుమార్, నాకేం పదవి లేదు ప్రస్తుతానికి, మాజీ ఉప సర్పంచ్ కోడుమూరు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 2024 ఎన్నికలకు మా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ మా అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదిమూలపు సతీష్ గారిని పార్టీ కోడుమూరు ఇన్ఛార్జ్గా నియమించడమైనది. ఆయన 2024 మనం అందరం కలిసి కరెక్ట్గా మనం ఎన్నుకొని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇద్దాం.
కొంతమంది నిన్నటి ప్రెస్ మీట్లో ఆయన స్థానికుడు కాదు, నాన్ లోకలు అని ప్రచారం చేస్తున్నారు. ఆయన స్థానికుడే. ఆయన 1వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా టౌన్ మోడల్ స్కూల్లో కర్నూలులో చదువుకున్నాడు. అలాగే MBBS కర్నూలు మెడికల్ కాలేజీలో కూడా చదువుకున్నారు. ఆయన ఓటు హక్కు కూడా పసుపుల గ్రామంలోనే ఉంది. కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కొంతమంది మా పార్టీ వాళ్ళే దుష్ప్రచారం చేస్తూ వాళ్ళకు కావాల్సిన వ్యక్తికి సీట్ రాలేదనే ఉద్దేశంతోనే ఈ ప్రచారాన్ని చేస్తున్నారు. వాళ్ళకు ఒక విషయం తెలియదేమో, స్థానికంగా 2019 ఎలక్షన్లో మన ఎమ్మెల్యే గారు కూడా స్థానికుడు కాదు, ఆయన కూడా నాన్ లోకలే. ఆ విషయం వాళ్ళకి తెలియకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు అప్పుడు పార్టీలో లేరు కదా, వాళ్ళకి ఆ విషయం తెలియదు. వాళ్ళు 2019 ఎన్నికలు అయిన తర్వాత మా పార్టీ గెలిచిన తర్వాత, వైఎస్ఆర్ పార్టీ గెలిచిన తర్వాత ఎన్నికల్లో వచ్చారు. వాళ్ళకి ఆ విషయం తెలియదు. పార్టీలోకి వచ్చారు. కౌంటర్ ఇస్తున్నా, ఆయన ఎమ్మడి ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా నాకు లిస్ట్ తెచ్చి చూపెట్టాం. వాళ్ళు పార్టీలు ఎప్పుడు చేరినారు. సపోజ్ కోడుమూరు బలరాము ఎలక్షన్ నాడు బజార్లో కొట్లాడినాం మేము. దమ్ముంటే రేపు వచ్చి మాట్లాడమను. బాలకృష్ణ అన్నాడు ప్రెసిడెంట్ కాకుండా జడ్దొడ్డి సుధాకర్ టికెట్ వచ్చినాడు, ఏడ ప్రచారం చేసినాడు, కర్నూలులో టీ అమ్ముకుంటూ ఉన్నాడు. ఇది వాస్తవం. మరి ఒళ్ళుకూర అయ్యప్ప అన్నాడు, తెలుగుదేశంకి సపోర్ట్ చేసి జీపుల్లో తిరుగుతున్నాడు. ఇంకా ఏమన్నా కావాలంటే వాళ్ళకి రుజువు, వాళ్ళ ఎంపీటీసీలు, వాళ్ళ ప్రెసిడెంట్లు వాళ్ళ ప్లేస్ ఇస్తారా, మా ప్లేస్ ఇస్తామా, తొలికొచ్చి చేయమని ఛాలెంజ్ దీనికి దీనికి ఛాలెంజ్. అదెంత కోడుమూరు బాలకృష్ణ దమ్ము ఉంటే రేపు ప్లేస్ చెప్తాను, మేము చెప్తాం. వాళ్ళ ఎంపీటీసీలు, ప్రెసిడెంట్లు, నియోజకవర్గం తొలికొచ్చి మొగోడైతే పెట్టాలా బాలకృష్ణ. ఇది బాలకృష్ణకే వార్నింగ్ ఇచ్చేది. సుధాకర్ మాకు పార్టీకి పనిచేస్తామన్నారు. బాలకృష్ణ బలరాము శాతం అయితే రేపు తొలికొచ్చుకొని పెట్టుకోమను, అంతే. మాకు సుధాకర్ సంబంధం లే. బాలకృష్ణ మొగోడైతే ప్రెసిడెంట్ ఎంతమంది ఉన్నారు, ఎంపీటీసీలు ఎంతమంది ఉన్నారు, మొత్తం తొలికొచ్చి వాళ్ళు ప్లేస్ ఇస్తారు. మా ప్లేస్ వాళ్ళే వస్తారు హాజరు కనుక. ఇదొకటి వైఎస్ఆర్ తరఫున ఫస్ట్ ఉంటే నేనుండా, అందరూ వచ్చిన వాళ్ళే ఎమ్మడి. ఇదొకటి వాస్తవం. దయచేసి జగన్మోహన్ రెడ్డి కూడా మేము చెప్పినాం. సుధాకర్ ఎమ్మడి వచ్చి గబ్బు లేపి మమ్మల్ని నిజాయితీగా పార్టీకి పనిచేస్తారంటే ఒక్క నాయకుడు కాదు ఇక్కడ ఉండేది. బాలకృష్ణ ఏమన్నాడు, ఒక నాయకుడు చెప్తేనే టికెట్ ఇస్తారా, ఒక నాయకుడే గెలిపిస్తాడా అని చెప్పినారు. ఒక నాయకుడు ఉంటేనే మేము ఒక నాయకుడు ఎమ్మడి ఎంతమంది వార్డు నంబర్లు ఉన్నారు, ఎంతమంది ప్రెసిడెంట్ ఉన్నారు, ఎంతమంది మండల కన్వీనర్లు ఉన్నారు, ఎంతమంది ఎంపీపీలు ఉన్నారు, ఎంతమంది జడ్పీసీలు ఉన్నారు అనేది చూపెడతాం. శాఖ అయితే ఆ బాలకృష్ణ తొలికొచ్చి రేపు మీటింగ్ పెట్టమను, మీకు సవాలు ఇస్తున్నాం, అంతే. దానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నాయకులకి, పత్రికా సోదరులకి, కార్యకర్తలకి, అభిమానులకి, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అభిమానులకి అందరికీ ముందుగా నా విప్లవ వందనాలు. వైఎస్ఆర్సీపీ అంటే పేదల పక్షం అన్నదానికే విప్లవ వందనాలని చెప్తున్నా. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఇది పెత్తందారులకి పేదవారికి జరిగే యుద్ధం, ఆ యుద్ధానికి సిద్ధం అని. నిన్న కోడుమూరులో కొంతమంది మాట్లాడినారంట. ఎమ్మెల్యే సుధాకర్ గారి వర్గం అని చెప్పుకుంటున్న వారు అసలు ఇంతవరకు చెప్పినటువంటిగా వారు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కాదు, నాయకులు కాదు. వారు పక్కా టీడీపీ నాయకులు, కార్యకర్తలు. కావాలంటే మీరు 2019లో మన పత్రికా సోదరులకు అందరికీ తెలుసు, సర్కిల్లో జెండాలు కట్టినది తెలుసు. ఆయన ఆర్తర్కి పని చేయించిండొచ్చు, మన రామాంజనేయులు గారికి పని చేసినారు. కానీ ఆ రోజు రామాంజనేయులు గారు స్థానికుడా లేకపోతే స్థానికేతరుడా అని తెలియలేదా? ఇదే ఇప్పుడు మాట్లాడినటువంటి నాయకులు ఎవరికి పనిచేశారంటే టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి రామాంజనేయులు గారికి చేశారు. రామాంజనేయులు గారు ఎక్కడ వ్యక్తి? మన జిల్లా వ్యక్తి? ఏ వ్యక్తి? రామాంజనేయులు గారి ఐఏఎస్ రామాంజనేయులు గారికి పనిచేసిన వాళ్ళు స్థానికుల గురించి, స్థానికేతరుల గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. ఎవడో గడ్డి కోసి, ఎవడో కష్టపడి, ఎవరో ఇది చేసిన దానికి తాళ్ళు పరిచే నాయనలు మాట్లాడితే మనం ఈ మీటింగ్ పెట్టుకోవడం కూడా అనవసరం. వాళ్ళకి పిల్లలు ఓటేరు,
తమ్ముళ్ళు ఓటేరు, తండ్రులు ఓటేరు. తండ్రి ఒక పార్టీ, తమ్ముడు ఒక పార్టీ, అన్న ఒక పార్టీ. వారి గారు మాట్లాడితే మనం ఇంతమంది కూర్చొని మాట్లాడడం అటువంటి గారితో అనవసరం. 4 ఓట్లు లేని నలుగురు గురించి మాట్లాడిన అవసరం లేదు. మనము హర్షవర్ధన్ రెడ్డి గారి వర్గం ఎంబడి ఉన్న ప్రతి వ్యక్తికి 400 మంది నుంచి 40,000 మంది వరకు సైన్యం ఉంటుందని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎవరయ్యా మీరు? ఎవరయ్యా మీరు? ఎక్కడి నుండి వచ్చారయ్యా మీరు? సుధాకర్ ఎవరు? ప్రభాకర్ ఎవరు? దయాకర్ ఎవరు? ఈ ఆకర్లలో తెచ్చినది హర్షవర్ధన్ రెడ్డి గారే. ఆకర్లో ఉన్న మనము వాళ్ళ మనుషుల్ని మొదటికి తెచ్చి పెడితే ఈరోజు మా హర్షవర్ధన్ రెడ్డి గారిని, ఆయన నమ్మకున్న వర్గాన్ని ఆఖరికి పెట్టిన ఆయన భయపడలే, తగ్గలే. పార్టీ కోసమే కష్టపడినాడు, పార్టీ కోసమే ఇది చేసినాడు, ప్రజల కోసమే సంక్షేమ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళినాడు. ఒక ఎమ్మెల్యే ఆయన వ్యక్తి ఒక నియోజకవర్గ సమన్వయకర్తని వదిలిపెట్టి టీడీపీ నాయకులను ఎమ్మడబెట్టుకొని తిరిగినా కూడా ఏ రోజు చెల్లించకుండా, ఏ రోజు జంకకుండా, ఏ రోజు ప్రజలకు దూరం కాకుండా ప్రతిరోజు ప్రజల పక్షమే, ప్రజల కొరకే, కోడుమూరు నియోజకవర్గ అభివృద్ధి కోసమే పడుతూ పని చేస్తూ ఈరోజు మళ్ళీ అదే కోడుమూరుని ఇంకా అభివృద్ధి బాటలో తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే ఆయన జగన్మోహన్ రెడ్డి నడకలో, జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి బాటలో కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు నడుస్తున్నారే తప్ప స్థానికేతరుడు అని మనము సతీష్ గారిని అనే హక్కు వాళ్ళకి లేదు, మనకు లేదు. ఎందుకంటే ఆయన గత దశాబ్దాలుగా మన కర్నూలులోనే కాపురం ఉంటున్నారు. ఆయన మన కర్నూలు మన కాలేజీలు అయితేనేమి, తర్వాత హాస్పిటల్ దానికైతేనేమి పనిచేస్తున్నారు. ఒకవేళ మణిగాంధీకి, మురళీకృష్ణ గారికి ఆయన మన వాళ్ళే. మణిగాంధీ గారు ఆ రోజు టీడీపీలోకి వెళ్ళకుండా ఉండింటే ఈరోజు ఆయనకి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. మురళీకృష్ణ గారు కూడా ఆయనకి టికెట్ రాకపోయినా ఆయనకి సముచిత స్థానం కల్పిస్తూ ఆయనకు కూడా తిరుపతి దేవస్థానం ఇచ్చారు. ఇవి మాట్లాడకూడదు ఏదైనా కానీ. ఒక హర్షవర్ధన్ రెడ్డి గారు మీకు సుధాకర్ గారికి ఎక్కడ ఉండయ్యా ఈ సుధాకర్? పన్ను దొమ్ముకుంటున్న వచ్చి తెచ్చి ఎమ్మెల్యేని చేసి పెట్టినది హర్షవర్ధన్ రెడ్డి గారు. మీకు తెలియనివి ఏమి కాదు. పన్ను దొమ్ముకున్నతో వచ్చి ఎమ్మెల్యేని చేస్తే ఈరోజు ఆయనని ఎదిరించి ఆపోజిట్ వర్గాన్ని పెట్టుకొని నువ్వు ఇది చేస్తున్నావు. ఏ చెప్పు, నీకోసం కష్టపడిన నాయకులకు, కార్యకర్తలకు నువ్వు ఏం చేశావు? ఒక్కరికి కానీ నిన్ను నమ్ముకున్న ఉన్న ఎమ్మడి 2019 ఎలక్షన్లో నీ ఎమ్మడి తిరిగిన వాళ్ళు ఈరోజు నీ ఎమ్మడి ఉన్నారంటే ఒక్కరిని కానీ నిరూపించు. ఇది తెలుసుకొని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ, సుధాకర్ గారికి అయితేనేమి, ఆయన అనుచరుల వర్గాలకైతేనేమి ఇది తెలుసుకొని మసుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నమస్కారాలు. విలేకరులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశానికి ముఖ్య కారణం ఏమంటే, నిన్నటి వైసీపీ నాయకులు కొందరు అనుకోని విమర్శలు చేసినారు, తప్పుడు విమర్శలు చేశారు. ఎందుకను కొంతమంది ఏమన్నారు, అసలు కార్యకర్తల్ని, సర్పంచులని, వార్డు మెంబర్లని కలసకుండానే ఆదిమూలపు సతీష్ గారు వేరే వాళ్ళని చేస్తున్నారు అని చెప్పినారు. సరే, కోడుమూరు నియోజకవర్గంలో నిన్న చెప్పిన వాళ్ళకి ఎంతమంది వార్డు మెంబర్లు ఉండరు, ఎంతమంది సర్పంచులు ఉండరు, ఎంతమంది ఎంపీటీసీలు ఉండరు? కనీసం సరే, ఈ కోడుమూరులో మన ఎమ్మెల్యే సుధాకర్ గారు
ఇక్కడ నిలబడినటువంటి హరిశన్న వర్గానికి ప్రతి ఒక్క వార్డు నెంబర్గా పెట్టి సర్పంచ్గా పోటీ పెట్టి ఈ కోడుమూరు సర్పంచ్ని టీడీపీ వశం చేసిన మంచి అవకాశం సుధాకర్కే దక్కింది, మన ఎమ్మెల్యే సుధాకర్ గారికే దక్కింది. ఆయన పార్టీని అప్పటి నుంచి కించపరుస్తూ ఈ రోజుకు కూడా కించపరుస్తూ పార్టీకి నష్టం చేస్తున్నాడే తప్ప ఏ రోజైనా కానీ మేలు కానీ పార్టీకి అభివృద్ధి కోసం కానీ చేసినాడంటే లేదు. ఇక 2000 ఆయన గెలిచిన 1 సంవత్సరం తర్వాత 15th ఫైనల్స్ 1,30,00,000 కోడుమూరు టౌన్లో ఉంది. ఆ రోజు పనులు మొదలు పెట్టడం కోసం ఆయనకు భూమి పూజకి మన వాళ్ళు అభిమానంగా పిలిస్తే వాటిని ఆపినాడు. ఆపిచ్చి కనీసం 2-3 నెలలు 5-6 నెలలు ఆపి నేను వచ్చి చూస్తానంటే గేరిన తెప్పించి చూపించినాం. గేర్ల మొత్తం తిరిగిన తర్వాత కూడా అప్పుడు అధికారుల పాలన కాబట్టి ఆయన చెప్పిన మట్టే అధికారులు అందరూ విని వాటిని పెట్టలేదు. ఆ 1,30,00,000 రిటర్న్ పోయినాయి. రిటర్న్ పోతే అప్పటి పనులు మేము ఇప్పటి వరకు మొన్న పని చేస్తే కనీసము ఇప్పుడు వచ్చిన ఫండ్స్లో డబ్బులు తీసుకోవాల్సి వచ్చింది. అంటే